బాలు రా రా కూర్చో రా. టీ తాగుతావా? పర్లేదు. నీ విషయం ఆ ఎస్పీ గారితో మాట్లాడొచ్చాను. తొందరలో ఆ మైకేల్ అనేవాడిని పట్టుకుంటారట. అలాగే ఆ సిఐ భూషణ్ మీద యాక్షన్ తీసుకుంటానన్నాడు. అవును, నిన్న తను నువ్వు ఏదో సీరియస్గా మాట్లాడుకున్నారట. తను చాలా ఫీల్ అయింది. నైట్ భోంచేయకుండా పడుకుంది. అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ చెప్పడం ఏంటి? ఉదయం మీరిద్దరు కలిసే వెళ్ళారట. ఉదయమా? నేను ఇప్పుడే వచ్చానే. వాట్? అంటే ఇప్పుడు తను ఏమైంది? స్విచ్ ఆఫ్. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి? వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించారేంటి? ఇక్కడ ఉంటారు. ఫోన్ చేసి చెప్తాను. రే బాలు. రే తను ఎక్కడ్రా? తను నేను చేసావు? ఇంకా ఏం చేయలేదురా. ఇప్పటికైనా నా మాట వినకుంటే ఏమన్నా చేయగలను. చెప్పు, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. కానీ తనకేమైనా జరిగిందంటే మాత్రం నా పని చేసి పెడతానన్నావు కదా, ఇంకా నీ డార్లింగ్ని ఏమీ చెయ్యను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఏంటంటే నేను చెప్పింది జాగ్రత్తగా విను. టర్నింగ్ దగ్గరలో నా కారు ఉంటుంది. ఆ కార్ తీసుకెళ్ళి చోట మా వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ బ్యాగ్ మా వాళ్ళకి చేరిందని మెసేజ్ రాగానే నేను ఈ డార్లింగ్ని వదిలేస్తాను. ఆ కార్లో ఏముందిరా? అవన్నీ అడగకూడదమ్మా. ఒక్కటని చెప్పను, ఓళ్ళ వ్యాపారాలు ఉంటాయి. యాక్చువల్గా ఈ పని నీ ఫ్రెండ్ జాన్ గారు చేసేవాడు. వాడు తోక జాడిచ్చేసరికి చంపేశాను. ఇప్పుడు నువ్వు సిన్సియర్గా చేసావనుకో, నీకు నీ డార్లింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు. జాగ్రత్తగా చేయనన్నా. బాయ్. నువ్వు మైకేల్ కాదు? యా. యు రాస్కెల్. నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. నేను బేసిక్గా రాక్షసుడు. నాకు మనుషులంటే నచ్చరు, కానీ నువ్వు నచ్చావు. ఆ బాలుగాడు దొరికాడా? దొరికాడు, నా ముందే ఉన్నాడు. మరి నాకెందుకు ఫోన్ చేశావు? వాడిని కాల్చి పారేసి నాకు ఫోన్ చేయి. అలాగే, చంపేస్తాను. చచ్చాడు. ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? భీమిలి రోడ్లో పూర్ణారావు కడుతున్న కాలేజ్ ఉంది కదా, అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను.